సూలూరుపేటలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో నవజీవన ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాపించేందుకు కారణాలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయబాబురెడ్డి, అధ్యాపకులు సుధాకర్, ఓఆర్డబ్ల్యూలు మంచుల, నందిని తదితరులు పాల్గొన్నారు. అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేటువంటి క్రెడిట్ అర్థమైనా. ఇది ఏ మార్గం ఉన్న మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందంటే 4 పద్ధతుల ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది. ఇంకా ఏ మార్గం ఉన్న మానవుని శరీరంలోకి వచ్చే అవకాశం లేదు. ఆ 4 ఏంటంటే అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు, ఇంగ్లీష్లో సెక్స్ యాక్టివిటీస్ అంటారు కదా, అవి అసురక్షితం అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండా కనుక ఒక వ్యక్తిగా శారీరకంగా కలిస్తే కనుక వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి హెచ్ఏవైనా యువతల వారికి డెఫినెట్గా 100% హెచ్ఏవ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ మార్గం కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పని చేయకూడదు. ఇది తప్పదు అనుకుంటే ఒకవేళ భర్తకే ఉంది, భర్త ఎక్కడో తిరగకూడదు, వారికి ఏమీ తెలియదు, అమాయకులు అనుకోవాలి. సైదాపురంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి